ఏమండోయ్ మేడం గారు, ఓయ్ మాస్టారు, ఈరోజు రెసిపీ రవ్వ లడ్డూలు అండి. పాల లేకుండా రవ్వ లడ్డూలు. ఒక కప్పు కొబ్బరి తురుములో ఒక కప్పు ఉప్మా నూక వేసి రెండు కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి పోసుకొని ఆ నెయ్యి కరిగాక దాంట్లో వేయించిన నేను చెలగుళ్ళు వేసుకున్నానండి. ఇందులో మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అందులో నేను నానబెట్టి ఉంచుకున్న ఈ నూకను వేసి కూడా బాగా వేయించుకున్నాను. ఈ నూకని మీడియంలో కాదు సిమ్లో పెట్టి 20 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఒక కప్పు పంచదార తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని తీగ పాకం వచ్చే వరకు దాన్ని మరిగించుకున్నాను. చూడండి, ఆల్రెడీ నూక వేగిపోయింది. 20 నిమిషాలకి మంచి కమ్ముని వాసన వస్తుంది. ఇందులో నేను ఈ మరుగుతున్న పాకం వేసి గ్యాస్ ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసి రెండు కలిపేసి గోరువెచ్చ అయ్యే వరకు మూత పెట్టి వదిలేసాను. ఇది గోరువెచ్చగా ఉండగానే ఉండలు చుట్టుకోవాలండి. దీని రుచి అమృతం అండి. నోట్లో వేసుకుంటే చాలా స్వర్గంలా ఉంటుంది.